సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డ్రీమ్ వాయిస్ 94. సో గైస్, మన పని మనం చేసుకునేటప్పుడు ఖచ్చితంగా అయితే మనమైతే సైలెంట్గా మన పని అయితే మనం చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకు అంటే అవతల ఎవరి మాటలు పట్టించుకోకుండా మన పని మనం చేసుకుంటూ మనల్ని మనం నమ్ముకొని మన ప్యాషన్ మీద మనం చాలా అంటే చాలా 100% ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ దాని మీద ప్రతిరోజు ప్రతి నిమిషం ప్రతి సెకండ్ మనమైతే దాని మీదే కాన్సన్ట్రేషన్ అయితే పెట్టాలి. కాన్సన్ట్రేషన్ మాత్రం అస్సలు తప్పకూడదు. కాన్సన్ట్రేషన్ ఒకవేళ తప్పింది అంటే, ఫోకస్ ఒకవేళ తప్పింది అంటే మన లైఫ్ అక్కడితో ఆగిపోయినట్టే. అండ్ మనం ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్, ప్రాబ్లమ్స్, టెన్షన్స్ ఇవన్నీ మనం మైండ్లో పెట్టుకున్నాము అంటే మనం గెలవలేం. పబ్లిక్లో మనము గెలిచి చూపించాలి, మనమేంటో ప్రూవ్ చేసుకోవాలి. కాబట్టి అవన్నీ మైండ్లో పెట్టుకొని మనం వర్క్ చేసాము అంటే ఖచ్చితంగా ఫెయిల్ అవుతాము. అండ్ ఖచ్చితంగా మనమైతే గెలిచి చూపించలేం. సో మన గోల్స్ రీచ్ కాలేం. అది గోల్స్కి రీచ్ అయ్యే కూడా ఎఫెక్ట్ అయితే పడడం అయితే 100% అయితే జరుగుతుంది. సో మనము మన పనిని చాలా అంటే చాలా కాన్సన్ట్రేషన్గా, చాలా అంటే చాలా ఎక్కువగా మనమైతే ఫోకస్తో, హార్డ్ వర్క్తో, ఒక కసితో పని చేసాము అంటే ఖచ్చితంగా రిజల్ట్ అనేది 1000% అయితే ఉంటుంది. కాకపోతే మనం ఎవరితోనూ మాట్లాడకూడదు. వర్క్ చేసేటప్పుడు ఎవరితోనూ మాట్లాడకూడదు. అండ్ మనము చాలా సైలెంట్‌గా వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. అనుకునే వాళ్ళు చాలామంది అయితే మన చుట్టూ అనుకుంటుంటారు. వాళ్ళ గురించి మనం పట్టించుకొని మనం టైం వేస్ట్ చేసుకుంటే ఒక్కొక్క సెకండ్ చాలా అంటే చాలా ప్రీషియస్ టైమ్ అది. ఇప్పుడు వరకు ఏదో మనము వేస్ట్ అయితే చేసేసాం టైంని. కానీ ఇప్పుడు మాత్రం అలా కాదు. ఈ 2026లో మనం ఖచ్చితంగా గెలిచి చూపియాలి. పబ్లిక్‌లో మనం గెలవాలి. మనమేంటో ప్రూవ్ చేసుకోవాలి. అప్పుడే మనకైతే రెస్పెక్ట్ అయితే ఉంటుంది ఈ సొసైటీలో. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఏంటి అంటే, మీరు ఏ పనైనా చేయండి. అందులో మాత్రం ఫోకస్, హార్డ్ వర్క్ అండ్ కాన్సంట్రేషన్ ఖచ్చితంగా ఉండాలి. అండ్ ఆ పనిని మీరు ఓన్ చేసుకొని చేశారు అంటే ఖచ్చితంగా గెలుస్తారు. అండ్ మీరేంటో ప్రూవ్ చేసుకుంటారు. పబ్లిక్‌లో మీరేంటనేది ప్రూవ్ అయితే అవుతుంది. అండ్ మీ గోల్స్‌కి చాలా అంటే చాలా దగ్గరికి వెళ్తారు. అండ్ రీచ్ అవుతారు. సక్సెస్ కూడా అవుతారు. సో అందరి విషయంలో ఇదే జరుగుతుంది. ఖచ్చితంగా హార్డ్ వర్క్, ఫోకస్ అండ్ కాన్సంట్రేషన్ ఈ 3 చాలా ఇంపార్టెంట్. అండ్ టైమ్ మేనేజ్‌మెంట్ కూడా 1000% ఇంపార్టెంట్ అది. ఆ టైమ్ మేనేజ్‌మెంట్‌ని చేసుకొని మనం ఈ 3 చేసేసాము అంటే 100% మనమైతే ఒక ఎక్కడో హైట్స్‌లో నిలబడతాం మనం. సో మనం చేయాల్సింది ఏంటి అంటే మనల్ని మనం నమ్మాలి. ఆ తర్వాత మనము వర్క్ చేసేటప్పుడు సైలెంట్‌గా ఉండాలి. అండ్ మైండ్‌లో ఎటువంటి చెత్త పెట్టుకోకోకుండా డిలీట్ చేసేసి మొత్తం బాగా కాన్సంట్రేషన్‌గా మనం మన వర్క్‌ని చేసుకుంటే 100% సక్సెస్ అయితాం. ప్రూవ్ చేసుకుంటాం. మన గోల్స్‌ని రీచ్ అవుతాం.